మనం దేవుని వాక్యంలోకి ప్రవేశిద్దాం. తలలు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించినట్లయితే చిన్న ప్రార్థన చేసుకొని వాక్యంలోకి ప్రవేశిద్దాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున్న తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి, ఉన్నతమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మరొక్కసారి నీ పిల్లలంగానైనా నీ పాద సన్నిధిలోకి మేమందరము చేరుకొని తండ్రి మీకు ప్రార్థనలు చేసుకొని మిమ్మల్ని గూర్చినటువంటి పాటలు పాడుకొని మీ విలువైనటువంటి మాటలు వినే అవకాశాన్ని, అదృష్టాన్ని మా దైనందిన జీవితంలో తండ్రి మరొక్కసారి మీరు ప్రసాదించినందుకు మీకు స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలోనైనా పాటల కార్యక్రమాన్ని మేము ముగించుకొని నీ విలువైనటువంటి మాటలు వినడానికి మేమందరం సిద్ధపడుతున్నాం తండ్రి. నిలబడిన నేనైతే నిష్ప్రయోజకుడైన దాసునని ఒప్పుకుంటున్నాను తండ్రి. ఏ జ్ఞానము లేనివాడిని నాయన, నా జ్ఞానమును మీరు మరుగు చేసి తండ్రి నీ జ్ఞానముతో నన్ను నింపండి. నిలబడుతున్నటువంటి నేను నాయన జ్ఞాన ప్రదర్శన చేయకుండా వాక్చాతుర్యంతో సత్యవాక్యమును కలిపి చెరిపెడి అనేకులలో ఒకటిగా ఉండక సత్యవాక్యమును సరిగా విడదీసి విభజించి మీ బిడలైన వారందరికీ తండ్రి బోధ కలుగునట్లు, బుద్ధి కలుగునట్లు, ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి యొక్క మనోనేత్రాలకు గ్రుడ్డితనాన్ని కలుగు చేసి ఉండగా తండ్రి నీ సత్యవాక్యము ద్వారా తండ్రి మూసుకుపోయిన మనోనేత్రాలు వెలిగించబడి సర్వసత్యాన్ని గ్రహించే విధంగా నీ ఆత్మ ద్వారా ప్రభువా మీరు నడిపించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఎదుటి వారికి బోధించుచున్నటువంటి నేను బోధించి 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 నేను భ్రష్టున్నైపోకుండా నేను బోధించిన బోధ ప్రకారంగా బ్రతికి అనేకులకు బోధించడానికి మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీ ప్రియులుగా మా ఆత్మీయ బిడలుగానైనా నీ మాటలు వినడానికి తండ్రి ఎంతో ఆశతో ఆసక్తితో ఎదురు చూస్తూ ఉన్నారు తండ్రి. పగటి కాల సమయంలో తమ కుటుంబ అవసరాల నిమిత్తము, తమ కుటుంబ అక్కరతల నిమిత్తము ఈ లోకములోనికి వెళ్ళి జీవన సంబంధమైనటువంటి వ్యాపారాలు చేసుకొని అలసిపోయినటువంటి దేహాలతో, అలసిపోయినటువంటి అవయవాలతో ఉన్నప్పటికీ తండ్రి మీ బిడ్డల ప్రభావం మరలా నీ సన్నిధికి వచ్చి నీ మాటలు వినడానికి ఇష్టపడుతున్న ప్రతి నీ బిడ్డతో మీరు మాట్లాడమని, కేవలం వినివారుగానే ఉండి తమను తాము మోసపుచ్చుకోనకుండా వినిన వాక్య ప్రకారమైన జీవితాలు మీ పిల్లలమైన మా అందరికీ మీరు దయచేయమని యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామములోనే ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. కూడి వచ్చినటువంటి దేవుని పిల్లైన మీ అందరికీ, చిన్న బిడ్డలకి, యవనస్తులకి, స్త్రీలైన వారందరికీ, పురుషులైన వారందరికీ, వృద్ధాప్యంలో ఉన్నటువంటి తల్లి సమానులైన వారికి, తండ్రి సమానులైన వారికి, అంతేకాకుండా మన సంఘానికి పెద్దలుగా, అధ్యక్షులుగా, నాయకులుగా ఉండి నడిపిస్తున్నటువంటి వారందరికీ మనందరి రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామములోనే నా శుభములు, వందనములు తెలియజేస్తున్నాను. ప్రియులారా అందరికీ వందనాలమ్మా. కొద్ది నిమిషాలు మనము మరి దేవుని గ్రంథమైన బైబిల్లో నుంచి ఒక చిన్న అంశాన్ని మనం సందర్భానుసారంగా మనం అందరం కలిసి ధ్యానం చేసుకుందాం. దయచేసి ఇక మధ్యలో ఎవరు మాట్లాడకండి, చిన్నపిల్లల్ని తిరగనివ్వకండి, పెద్దలు కూడా లేచి అటు ఇటు తిరగడం కానీ మాట్లాడడం కానీ చేయకండి. మనమందరూ దేవుని సన్నిధిలో ఉన్నాం కనుక మరి దేవుని కార్యక్రమం కదగా ఇది చాలా మర్యాదగా జరగాలి. కూర్చోనా, కూర్చో. ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం కూడా ఏం చేయబాకండి. కొద్ది నిమిషాలు, మిమ్మల్ని ఎక్కువసేపు విసిగించము. కొద్ది నిమిషాలు సమయానుకూలంగా కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేసి మేము ముగిస్తాం. ఓకేనా? ప్రియమైన దేవుని వల్లరా సందర్భానుసారంగా ఈరోజు ఒక చిన్న అంశాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఈరోజు మనం ధ్యానించిపోయే హమ్మింగ్ వస్తుంది చూసుకున్నానా? ఈరోజు మనం ధ్యానించిపోయేటటువంటి అంశం ఏంటంటే అంత్య దినాలలో కృతజ్ఞత లేనివారు. మరొకసారి అండి, ఈరోజు మనం ధ్యానించిపోయేటటువంటి అంశము అంత్య దినాలలో కృతజ్ఞత లేనివారు అనే అంశాన్ని మనం అందరం కలిసి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి మనం అందరం ధ్యానం చేసుకుందాం. దేవుని వాక్యం అంటే ఎంతమందికి ఇష్టం? ఈ సభలో ఉన్నవారు ఒకసారి చేయి చూపిండి. దేవుని వాక్యం అంటే నాకు ఇష్టమయ్యా అనేవాళ్ళు పైకి చూపించాలి.
వెరీ గుడ్. ఆ చెయ్యి అలానే ఉంచి, ఆ చెయ్యి అలానే ఉంచండి. దేవుని వాక్యం అంటే మాకు ఇష్టం అనేవాళ్ళు చేయెత్తారు. వెరీ గుడ్. పిల్లలు కూడా ఎత్తారు, చాలా సంతోషం. సరే, దేవుని వాక్యం అంటే ఇష్టం ఉన్న వాళ్ళందరూ కూడా ఎంతమంది పరిశుద్ధ గ్రంథాలు తెచ్చారు? పై చూపిండి. ఇదే చేత్తో, ఈ ఎడం చేత్తో మరలా ఎంతమంది తెచ్చారు చూడండి. వాక్యం అంటే ఇష్టం ఉన్నారని చెప్పిన వాళ్ళు ఎక్కువ చేతులు లేచినాయి. ఇష్టం ఉన్న వాళ్ళు బైబిల్ తెచ్చారా అంటే, వాక్యాన్ని మోసుకొచ్చారంటే తక్కువ చేతులు లేచినాయి. వాక్యం అంటే ఇష్టం ఉంది, మంచిదే. మరి ఇష్టం ఉన్నప్పుడు మరి ఆ వాక్యాన్ని మొయ్యాలి కదా. కాబట్టి ప్రియులారా, ప్రతి ఒక్కరూ ఒక కత్తి కొనుక్కోండి. కత్తి అంటే కత్తి అంటే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్. బైబిల్ వాక్యం సెలవిస్తుంది హెబ్రీ పత్రికలో. దేవుని వాక్యం ఎలాంటిదంట? రెండంచులు గల వాడి గల ఖడ్గము కంటే అది పదునేది. అది ఆత్మ ఖడ్గం. అది ప్రతి ఒక్కరూ మనం ధరించాలి. ఓకేనా? మంచిది. అంచె దినములలో కృతజ్ఞత లేనివారు అనే అంశాన్ని మనం ఆలోచించేద్దాం. దీనికి మూలవాక్యంగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి అపోస్తలుడైన పౌలు గారు తన ఆత్మీయ కుమారుడైన తిమోతి గారికి రాసినటువంటి 2వ పత్రిక. అపోస్తలుడైన పౌలు గారు తన ఆత్మీయ కుమారుడైనటువంటి తిమోతికి రాసినటువంటి తన 2వ పత్రిక 3వ అధ్యాయము 1 నుండి 5 వచనాలు మనం ఒకసారి చదువుకుందాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం నుంచి 5వ వచనం వరకు ప్రియులారా ఒకరు చదివి బిగ్గరగా సహాయం చేయండి. మిగతా వారందరూ కూడా ఆ మాటలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయా లేవా అని మీరు చూడండి. చదువు తల్లి. అంచె దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఎలాగనగా మనుష్యులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతి ద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గలవారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించని వారునై ఉందురు. ఇట్టి వారికి, చూడండి ప్రియులారా, ఇట్టి వారికి నా ప్రియమైన, నా ఆత్మీయ కుమారుడా, నా నిజమైన కుమారుడా, నేను ప్రేమించినటువంటి కుమారుడా, ఇట్టి వారికి నీవు విముఖుడవయ్యుండు అంటే అర్థం ఏంటి చెప్పండి? ఎవరిలోనైతే ఇలాంటి లక్షణాలు కనపడతాయో, ఎవరైతే స్వార్థప్రియులుగా ఉంటారో, ఎవరైతే బింకములాడువారుగా ఉంటారో, ఎవరైతే అహంకారులుగా ఉంటారో, ఎవరైతే దూషకులుగా ఉంటారో, ఎవరైతే తల్లిదండ్రులకు అవిధేయులుగా ఉంటారో, ఎవరైతే సజ్జన ద్వేషులుగా ఉంటారో, ఎవరైతే మూర్ఖులుగా, గర్వాంధులుగా, దేవుని కంటే ఎక్కువ సుఖానుభవమును కోరుకొని పైకి భక్తి గలవారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారు ఎవరైతే ఉంటారో, ఓ నా ప్రియమైనటువంటి కుమారుడా, నా ఆత్మీయ బిడ్డ, ఇలాంటి వారికి నీవు విముఖుడవైండు నాయనా. ఇలాంటి వారికి నువ్వు దూరంగా ఉండరా, నీ ఆత్మీయ జీవితం చాలా బాగుంటుందని పౌలు గారు ప్రియులారా తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి రాస్తున్నటువంటి 2వ పత్రికలో ఉన్న మాటలు ఇవి. ఈ మాటలన్నిటి గురించి ప్రియులారా ఒక్కొక్క శనివారం ఒక్కొక్క వ్యక్తి గురించి మేము ధ్యానం చేసాం సంఘంలో. కానీ ఈరోజు అన్ని విషయాలు మీకు చెప్పను, కానీ ఒక విషయం గురించి మనం మాట్లాడుకుందాం ఈరోజు. ప్రియమైన దేవుని ప్రజలారా, ప్రియ దేవుని బిడ్డలారా, ఈ అంచె దినములలో, ఈ చివరి దినములలో, ఈ దుర్దినములలో యేసుక్రీస్తు ప్రభువారు రానయ్యున్నటువంటి ఈ భయంకరమైనటువంటి దినాలలో మనుషులు ఎలా మారిపోతారయ్యా అని మనం ఆలోచన చేస్తే అక్కడ 19 మంది వ్యక్తుల వ్యక్తిత్వాల గురించి రాయబడింది. ఒక్కొక్క వ్యక్తిలో ఒక్కొక్క వ్యక్తిత్వాన్ని గురించి మనం అక్కడ చదువుకుంటాం ప్రియులారా. అయితే ఈరోజు మనం ఒక వ్యక్తిలో ఉన్నటువంటి వ్యక్తిత్వాన్ని గురించి మనం ఆలోచించేద్దాం. అదేంటయ్యా అంటే, అంచె దినములలో కృతజ్ఞత లేని వారు ఉంటారని చెప్పేశాడు బైబిల్ గ్రంథంలో ఎప్పుడో.
ఈ అంచె దినములలో, ఈ అపాయకరమైన దినాలలో, ఈ చివరి దినాలలో, యేసుక్రీస్తు ప్రభువారు రానయ్యున్నటువంటి ఈ దినాలలో ప్రియులారా, మనుష్యులు ఎలా మారిపోతారయ్యా అంటే కృతజ్ఞత లేని వారుగా మారిపోతారంటమ్మా. ఎలా మారిపోతారంట? కృతజ్ఞత లేని వారుగా మారిపోతారని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. ఏమండి, అసలు ఇంతకీ కృతజ్ఞత అంటే ఏంటని మనం ఆలోచన చేసినప్పుడు ప్రియులారా, ఒక వ్యక్తి మనకి ఏదైనా మేలు చేశాడనుకోండి, ఆ చేసినటువంటి మేలును మనం మరలా అది మర్చిపోకుండా దానిని మనసులో పెట్టుకొని సమయం వచ్చినప్పుడు ఆ మేలుకు ప్రతిగా తిరిగి మనం వారికి మేలు చేయడమే కృతజ్ఞత అంటే. చేసిన మేలును మర్చిపోకుండా తిరిగి వారికి చేయడమే కృతజ్ఞత అంటే. మరి కృతజ్ఞత లేకపోవటం అంటే అర్థం ఏంటి? కృతజ్ఞత లేకపోతే అర్థం ఏంటంటే ప్రియులారా, ఎవరైనా మనకి మాట సాయమో, చేతి సాయమో, మన కష్టాలలో ఉన్నప్పుడు, మన బాధల్లో ఉన్నప్పుడు, మన ఇరుకుల్లో ఉన్నప్పుడు, మన ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, ఆర్థికపరమైనటువంటి కుటుంబ సమస్యల్లో మనం చితికిపోతున్నప్పుడు ఎవరైనా మనల్ని మాట చేతనో మరి చేతి చేతనో మనకు సహాయం అందించారనుకోండి ప్రియులారా, తిరిగి మరలా వారికి మనం సహాయం చేయడమే అది కృతజ్ఞత అయితే, చేసిన మేలును మరిచిపోవటం అది కృతజ్ఞత అంటారంటే కృతజ్ఞత లేని తత్వం అంటారనమాట. అయితే ప్రియమైన దేవుని వల్లరా, ఈ అంచె దినములలో, ఈ అపాయకరమైన దుర్దినాలలో, ఈ చివరి దినాలలో మనుషులు ఎలాగ మారిపోతారయ్యా అంటే ప్రియులారా, ఈ మాటలు పౌలు గారు తెలియచేస్తుంది ఎవరికయ్యా అంటే ప్రియులారా, ఏదో లోకంలో ఉన్నటువంటి మనుషుల గురించి చెప్పట్లేదు. ఈ మాటలు ఎవరికి తెలియజేస్తున్నారంటే ప్రియులారా, యేసుక్రీస్తు స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నటువంటి క్రీస్తు సంఘాన్ని ఉద్దేశించి చెప్తున్న మాటలు ఇవి. క్రైస్తవ బిడ్డలను ఉద్దేశించి చెప్తున్నాడు ఇవి కేవలం అన్ని జనులు కానీ అనుకోకుండా ప్రియులారా, క్రైస్తవ బిడ్డలని సంఘానికి రాస్తున్నటువంటి మాటలు ఇవి. నేటి క్రైస్తవ సంఘాల్లో ఉన్నటువంటి వారు కూడా, క్రైస్తవులను చెప్పుకున్నటువంటి వారు కూడా ప్రియులారా ఎలా ఉంటారని బైబిల్ సెలవిస్తుందంటే కృతజ్ఞత లేని వారుగా ఉంటారని సెలవిస్తుంది. చేసినటువంటి మేలులు మరిచిపోయి ఏం చేశారు నాకు, ఏమి ఇచ్చారు నాకు అనేటటువంటి మాటలు వీరిని అన్నారు ప్రియులారా, కృతజ్ఞత లేనివారు అని బైబిల్ సెలవిస్తుంది ప్రియులారా, కృతజ్ఞత లేనివారు. అందుకనే అపోస్తలుడైన పౌలు గారు తిమోతి గారికి పత్రిక రాస్తూ చెప్తున్నాడు, అయ్యా అంచె దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకో, మనుషులు కృతజ్ఞత లేని వారుగా మారిపోతారు నాయన. అలాంటి కృతజ్ఞత లేని మనుషులకు నువ్వు విముఖుడవైండు తండ్రి. అలాంటి కృతజ్ఞత లేని వారికి నువ్వు దూరంగా ఉండు నాయన, నీకు మంచిది, నీ ఆధ్యాత్మికమైన భక్తి జీవితానికి నీకు మంచిదిరా అని ఒక తండ్రి తాను ప్రేమించినటువంటి కుమారుణ్ణి దగ్గరకు తీసుకొని ఎలాగైతే మంచి మాటలు చెప్తాడో ప్రియులారా, తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి కూడా పౌలు గారు అలానే చెప్తున్నాడు ప్రియులారా. అంచె దినములలో అపాయకరమైన కాలాలు వస్తాయి నాయన. ఆ అపాయకరమైనటువంటి కాలముల్లో మనుషులు కృతజ్ఞత లేనివారుగా మారిపోతారయ్యా. చేసిన మేలును గుర్తుపెట్టుకోరు, ఏం చేశారు నాకు, ఏమిచ్చారనేటువంటి మాటలే మాట్లాడతారు. అమ్మ ఒక విషయం చెప్పనా, ఎప్పుడో సంవత్సరాల క్రితం చేసింది గుర్తుపెట్టుకునే వాళ్ళు కాదు, నిన్న చేసింది ఈ రోజుకు మర్చిపోయేటటువంటి సమాజంలో మనం బ్రతుకుతున్నామమ్మా. నిన్న చేసింది మేలు ఈ రోజుకు మర్చిపోయే మనుషులు మనం చూస్తున్నాం. అందుకనే పౌలు గారు చెప్తున్నాడు, అంచె దినములలో మనుషులు కృతజ్ఞత లేని వారుగా మారిపోతారు. ఎవరైతే ఇలాంటి కృతజ్ఞత లేని జీవితాలు జీవిస్తున్నారో అలాంటి వారికి తిమోతి నువ్వు దూరంగా ఉండరా నాయనా, నువ్వు వారికి దూరంగా ఉండు, వారితో కలిసి నువ్వు సహవాసం చేయొద్దు అని పౌలు గారు సెలవిస్తున్నారు. ప్రేమ దేవుని వల్లరా చూద్దాం, ఆలోచించేద్దాం ప్రియులారా. కృతజ్ఞత లేనివారు అన్నాడు కదా ఇక్కడ, అంటే మనుషులు కృతజ్ఞత లేని వారుగా ఉంటారు అంత్య దినాల్లో అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది ప్రియులారా. ఒకసారి దావీదు గారి యొక్క జీవితాన్ని మనం ఆలోచన చేసినట్టయితే ప్రాంత నిబంధన గ్రంథంలో ఆ దావీదు గారు ప్రియులారా దేవుని పట్ల ఎంత కృతజ్ఞత భావాన్ని కలిగి జీవించాడో మనందరికీ తెలుసు కదా. దేవుని ఎడల ఆయన కృతజ్ఞత కలిగి దేవుణ్ణి చాలా సంతోషపెట్టాడు. ఆయన దేవుణ్ణి చాలా ఆనందపరిచేటటువంటి దావీదు గారు. ఎలా దావీదు గారు దేవుని ఆనందపరిచాడని మనం ఆలోచన చేస్తే దావీదు గారి గురించి దేవుడిచ్చినటువంటి ఒక మంచి సాక్ష్యం ఈరోజు చదవండి. అపోస్తుల కార్యగ్రంథాలు 13వ అధ్యాయము 22వ వాక్యం ఎవరైనా చదివి సహాయం చేయండి ప్రియులారా. సాక్షాత్తు సర్వలోకాలను సృష్టించి ముల్లోకాలను ఏకకాలములో ఏలుతున్న సైన్యములకు అది అధిపతియగు యెహోవా దేవుడు భూమి మీద ఉన్నటువంటి తన భక్తుడైన దావీదు గురించి ఆయన ఇచ్చినటువంటి సాక్ష్యం ఒక రాయబడిన మాట. అపోస్తుల కార్యగ్రంథం 13వ అధ్యాయం 22వ వాక్యంలో ప్రియులారా, తరువాత
అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన, ఇదిగో నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశ్యములన్నీ కూడా నెరవేర్చునని, ఇదిగో దేవుడు దావీదు గురించి సాక్ష్యం ఇచ్చాడంట. ప్రియులరా, పరలోకమందున్నటువంటి దేవాది దేవుడు, భూమి మీదనున్న ఆయన ప్రియమైనటువంటి కుమారుడు, ఆయన భక్తుడైనటువంటి దావీదు గురించి దేవుడిచ్చినటువంటి సాక్ష్యం ఏంటంటే, దావీదు నా హృదయానుసారుడైన మనుష్యుడు, నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, నా ఉద్దేశములన్నీ కూడా నెరవేర్చినటువంటి వాడు, నెరవేర్చువాడని. ప్రియులారా, ఈ మాట పలుకుతుంది ఎవరయ్యా అంటే, సర్వలోకాలను మాట చేత సృష్టించినటువంటి సృష్టికర్త ఈ మాట పలుకుతున్నాడు. అమలారా, ఇలారా, ఈరోజు దేవుడు మన గురించి మాట పలకగలడా? నా ఇష్టానుసారమైన మనుషులు మీరు, నా హృదయానుసారులైన మనుషులు మీరు, నా ఉద్దేశాలన్నీ నెరవేర్చువారు మీరని దేవుడు మన గురించి ఎవరి గురించిన సాక్ష్యం ఇవ్వగలడా? ఏమండి? కాబట్టి ప్రియులారా, దావీదు గారు దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఉన్నాడు. ఎన్నో విషయాలలో దావీదు గారు దేవుని పట్ల ఎలా కృతజ్ఞత కలిగి ఉన్నాడు అని మనం ఆలోచన చేస్తే, ఎక్కడో దావీదు గారు అరణ్యములో, ఊరికి వెలుపల, మనుషులకు దూరంగా, అడవి మృగాల మధ్య ఆయన జీవిస్తూ, ఏమండి, ఉన్నటువంటి సమయంలో, పాడి గొర్రెలను మేపుకున్నటువంటి ఆ సమయంలో దేవుడైన యెహోవా దావీదుని పిలిచి ఒక రాజ్యాన్ని తనకు అప్పగించి సింహాసనం మీద కూర్చొని, అయ్యా నువ్వు రాజుగా ఏలురా అని చెప్పాడు అనమాట. అలా చెప్పినటువంటి సమయంలో ప్రియులారా, ఒకానొక సమయంలో యుద్ధము జరుగుతూ ఉండగా దావీదు గారు మిద్దె మీద నుంచొని ఆలోచిస్తున్నటువంటి సమయంలో ప్రియులారా, దేవుని బల సూచకమైన నిబంధన మందసం అనేది ఎక్కడుందయ్యా అంటే గుడారాల్లో నివసిస్తూ ఉంది. ప్రియులారా, గుడారాలు అనగా అర్థం ఏంటో తెలుసమ్మా? గుడారాలు అనగా అర్థం ఏంటి? గుడారాలు అనగా టెంట్స్ అని అర్థం. టెంట్లు తెలుసు కదా, మన క్రిస్మస్ పండుగ టెంట్ వేసుకున్నాం, టెంట్స్. దేవుని యొక్క బలసూచకమైన నిబంధన మందస్సము ఎక్కడ నివసిస్తుందయ్యా అంటే ఇశ్రాయేలుల మధ్యలో గుడారాలలో ఉంటే, దావీదు గారు ఎక్కడున్నాడయ్యా అంటే ప్రియులారా, దావీదు గారు మిద్దె మీద ఎంతో హైట్లో ఆయన నివాసం చేస్తున్నట్టుగా మనం చూస్తాం. ప్రియులారా, ఆ మిద్దె మీద ఉన్నటువంటి దావీదు గారు కిందకు చూడగానే దేవుని యొక్క బలసూచకమైనటువంటి నిబంధన మందస్సము టెంటులో ఉన్నప్పుడు ప్రియులారా, దావీదు హృదయము చెలించిపోయింది. దావీదు ఎంతో కృంగిపోయాడు. దావీదు పశ్చాత్తాపడ్డాడు, కన్నీరు మున్నీరైపోయాడు. గజ 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 వణికిపోయి, అయ్యో ఇదేమిటి, ఎక్కడో అరణ్యములో ఊరికి వెలుపల పాడి గొర్రెలు మేపుకుంటూ అడవి మృగాల మధ్య జీవిస్తున్నటువంటి నన్ను తీసుకొచ్చి దేవుడు ఒక రాజ్యాన్ని నాకు అప్పగించి ఒక రాజుగా చేసి ఈ సింహాసనం మీద కూర్చొని నాకు ఇంతటి అధికారమును ఆధిక్యత ఇచ్చే, నేను చూస్తేనేమో ఇంతెత్తులో ఉన్న నా తండ్రి చూస్తేనేమో గుడారాల్లో ఉన్నారు. అయ్యో ఇది తగదు, నేను కదా గుడారాల్లో ఉండవలసిన వాడిని, నేను కదా ఆ గుడారాల్లో ఆ టెంటుల్లో నివాసం చేయవలసింది, కానీ నా తండ్రి అక్కడున్నాడు, నేను ఇక్కడున్నాను, ఇది నాకు తగదు అని చెప్పినటువంటి ఆయన ప్రియులరే ఒకటే ఆలోచన చేశాడు, నా దేవునికి ఒక మహా మందిరాన్ని నేను నిర్మించాలనుకున్నాడు. ప్రియులారా, ఎవరు ఎప్పుడు ఎక్కడ కట్టనటువంటి ఒక స్వర్ణ దేవాలయాన్ని కట్టాలని ఆలోచన చేశాడు. వెంటనే దేవుడు వచ్చి, నానా నువ్వు వద్దు నాయనా, నీ చేతులు రక్తము చేత నిండిపోయినాయి అయ్యా, నీ గర్భవాసము నుంచి వచ్చిన నీ కుమారుడైన సొలొమోను నా కొరకు మందిరాన్ని కట్టిస్తాడయ్యా అని చెప్తే, ప్రియులారా మంచిదేనాయనా, నా కుమారుడు కట్టిన నేను కట్టిన ఒకటే కదా నీకు అనుకున్నాడు. ఒకటే అనుకొని వెంటనే ఆ యెరూషలేములో ఉన్నటువంటి ఆ స్వర్ణ దేవాలయం, బంగారు దేవాలయము కట్టబడటానికి ప్రియులారా, దావీదు గారు చూడు, నేను కట్టపోయినా పర్లేదు, నా కుమారుడు కడుతున్నాడు కదా అని దానికి సంబంధించినటువంటి మెటీరియల్ అది ఏదైతే ఉందో, వెండి, బంగారం, వజ్రాలు ప్రియులారా, విలువైనటువంటి మ్రానులు ఇతర దేశాల నుంచి ప్రియులారా సముద్రము షిప్పుల మీద తీసుకొచ్చి ఎంత కావాలో అంత సమకూర్చాడంట. ప్రియులారా, దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టి చెప్పాలి, దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకనే దావీదు గురించి దేవుడిచ్చాడు సాక్ష్యం. దావీదు నా హృదయానుసారుడైన మనుషుడు, నా ఉద్దేశములన్నీ నెరవేర్చువాడు, నా ఇష్టానుసారుడైన మనుషుడు అన్నాడంటే ప్రియులారా, దావీదు హృదయము దేవుని హృదయముతో కలిసిపోయింది. ప్రియులారా,
దావీదు హృదయము దేవుని హృదయముతో కలిసిపోయింది. దేవుని ఉద్దేశాలంటే తెలుసుకున్నాడు. అసలు దేవుని ఉద్దేశాలు ఎలా తెలుసుకోగలిగాడు? ధర్మశాస్త్రమును దివారాత్రములు ధ్యానించి దేవుని యొక్క ఉద్దేశాలు దావీదు గారు తెలుసుకున్నాడు. దేవుడు ఏం చేయమన్నాడో ప్రియులారా అదే చేశాడండి. కాబట్టి దావీదు గారి యొక్క దైనందిన జీవితాన్ని మనం ఆలోచన చేసినప్పుడు ప్రియులారా, దేవుని పట్ల దావీదు గారు చాలా కృతజ్ఞత కలిగి ఉన్నాడు. ఎంతటి కృతజ్ఞత అంటే ప్రియులారా, చాలా కృతజ్ఞత కలిగి ఉన్నాడు. ఆయన బ్రతికి ఉన్న వారి పట్ల కృతజ్ఞత కలిగి ఉన్నాడు, చనిపోయిన వారి పట్ల కూడా కృతజ్ఞత కలిగి ఉన్నాడు. ఒకానొక సమయంలో ప్రియులారా, దావీదు గారిని సౌలు మహారాజు గారు చంపుతూ వెంటపడుతూ ఉన్నప్పుడు ప్రియులారా, సౌలు కుమారుడైన యోనాతాను దావీదుని తప్పించుకుంటూ వచ్చినటువంటి సందర్భంలో ఒకానొక సమయంలో సౌలు కుమారుడైన యోనాతాను చనిపోతాడు. చనిపోయిన తర్వాత దావీదు రాజైన తర్వాత ఇదిగో నా స్నేహితుడైనటువంటి యోనాతాను కుటుంబంలో ఎవరైనా మిగిలి ఉంటే వారిని నా యొద్దకు తీసుకురండి, నేను వారికి మేలు చేయాలి అని అంటాడు ప్రియులారా. ఇక వెంటనే యోనాతాను గర్భవాసం నుంచి వచ్చినటువంటి కుమారుడు మెఫీబోషెత్ అనే ఒక వ్యక్తి, కుంటివాడు బలహీనుడైనటువంటి ఆ వ్యక్తిని దావీదు గారు తన ఇంటికి పిలిపించుకొని తన ఇంటిలో తనకి ఎన్నో ఆధిక్యతలు ఇచ్చాడు. తన భోజనపు బల్లమ మీద కూర్చొని ఇదిగో జీవితాంతము నువ్వు చక్కగా ఉండయానికి ఎన్నో బహుమానాలు కూడా ఆయనకి ఇవ్వడం అనేది మనం చూస్తాం. కాబట్టి దావీదు అనగానే అతడు చాలా కృతజ్ఞత కలిగిన వాడు, దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఉన్నాడు, మనుషుల పట్ల కూడా కృతజ్ఞత కలిగి ఉన్నాడు. దావీదు మహారాజు గారి ప్రేమని దేవుని వాళ్ళారా, సజీవులుగా ఉన్న వారి పట్లే కాదు కానీ మృతులైనటువంటి వారి పట్ల కూడా కృతజ్ఞత కలిగి ఉన్నాడు దావీదు గారు. అందుకనే ప్రియులారా, సర్వలోకాలను సృష్టించి ఏకకాలంలో ఏలుతున్నటువంటి సర్వలోక చక్రవర్తి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు దావీదుకి ఒక మాట ఇచ్చేశాడు. ఏంటో చెప్పనా? ఇంత గొప్ప కృతజ్ఞత కలిగిన దావీదుకి దేవుడిచ్చిన ఒక వరం, అది నెంబర్ 1 ఏంటంటే, నీ కుటుంబాన్ని నేను గొప్ప చేస్తాను నాయనా. అంతేకాదు కాకుండా పిల్లరా, నీ రాజ్యాన్ని నిత్యము నేను స్థిరపరుస్తానని ఇచ్చాడు. నీ కుటుంబాన్ని నేను స్థిరపరుస్తాను, వర్ధిల్ల చేస్తాను, నీ రాజ్యాన్ని కూడా నేనేం చేస్తాడు, స్థిరపరుస్తానని చెప్పేసాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రియులారా, దావీదు కృతజ్ఞత కలిగిన వాడు, మంచిది. మరి మన సంగతి ఏంటి? మన సంగతి ఏంటి? మనం ఆలోచించేద్దాం ప్రియులారా. ఈరోజు మనం కూడా కృతజ్ఞత కలిగి ఉన్నామా, కృతజ్ఞత లేని వారుగా ఉన్నామా అనేది మనల్ని మనం పరిశీలన చేసుకోవడానికే ఈరోజు ఈ మాటలు. అంచె దినములలో మనుషులు ఎలా ఉంటారో అని సెలవిస్తే, మనుషులు కృతజ్ఞత లేని వారుగా ఉంటారు ప్రియులారా. చేసిన మేలును మరిచిపోయి ఇదిగో మాకు ఏం చేశారు, ఏమి ఇచ్చారు అనేటటువంటి మాటలు మాట్లాడేవారు చాలామంది ఉంటారు. అమలారా, అయ్యలారా, నా సహోదరులారా, నా సహోదరిమణులారా, తల్లులారా, తండ్రులారా, ఈ అంచె దినాలలో, ఈ అపాయకరమైన దినాల్లో ఎలా ఉన్నాం మనం? కృతజ్ఞత కలిగిన వారుగానే ఉన్నామా, కృతజ్ఞత లేని వారుగా ఉన్నామా? చేసినటువంటి మేలును మరిచిపోయే వారంగా ఉన్నామా? చేసిన మేలులు పొందుకున్న మనము ఎవరి వల్ల అయితే మేలు పొందుకున్నామో వారి పట్ల మనం కృతజ్ఞత కలిగి ఉన్నామా లేదనేది ఇదిగో ప్రియులారా మనం అందరం పరిశీలన చేసుకుందాం. నాకు నేనుగా, మీకు మీరుగా మనం అందరం పరిశీలన చేసుకుందాం ప్రియులారా. దావీదుని దేవుడు దీవించడానికి గల కారణాలను మనం ఆలోచన చేసినప్పుడు, దావీదు కుటుంబాన్ని అంచెలంచెలుగా వర్ధిల్ల చేయడానికి మనం కారణాలు ఏంటో ఆలోచన చేసినప్పుడు, దావీదు దేవుని పట్ల కృతజ్ఞతాభావం కలిగి జీవించాడు. ఈరోజు మన కుటుంబాలు కూడా దీవించబడాలి, మన కుటుంబాలు కూడా ఆశీర్వదించబడాలి, మన కుటుంబాలు కూడా దినదిన ప్రబద్ధమానముగా భౌతికంగాను ఆత్మీయంగాను వర్ధిల్లాలి అని అంటే ప్రియులారా, ఒక దావీదు ఎలాగైతే దేవాది దేవుని ఎడల కృతజ్ఞతాభావం కలిగి జీవించాడో, ఆయన చేసినటువంటి మేలులను మరిచిపోకుండా ఎలాగైతే దేవునికి తన జీవితాన్ని కృతజ్ఞత కలిగి జీవించాడో ప్రియులారా, మనం కూడా ప్రియులారా దేవుని ఎడల కృతజ్ఞతాభావం కలిగి జీవిస్తే దేవుడు మన కుటుంబాలను కూడా దీవిస్తాడు, మన కుటుంబాలను కూడా ఆశీర్వదిస్తాడు. రాబోయే భవిష్యత్ దినాలలో ప్రియులారా నువ్వు ఆశీర్వదించబడిన దానిగానే ఉంటావు, అనేకులకు ఆశీర్వాదకారకంగా ఉంటావు ప్రేమ దేవుని వాళ్ళరా. ఇంకా మనం దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసినట్లయితే ప్రియులారా, ఈరోజు నువ్వు నేను మనం అందరం కూడా కృతజ్ఞత కలిగి జీవించాలని ఈరోజు దేవుడు మనకి ఈ మాటలు వినిపిస్తున్నాడు. దావీదు ప్రియులారా చేసిన మేలును బట్టి దేవునికి కృతజ్ఞత కలిగి జీవించాడు. అంతేకాదు ప్రియులారా, అది దేవుడు చేసినటువంటి దాన్ని జ్ఞాపకం పెట్టుకొని దేవుని ఎడల కృతజ్ఞత కలిగి జీవించాడు. అంతేకాదు ఆయనకి ఎవరైతే మేలు చేశారో అది కూడా మనసులో పెట్టుకొని వారికి మేలు చేసి తన కృతజ్ఞతాభావాన్ని తాను వ్యక్తపరిచి ఉన్నాడు. మనకు కూడా చాలామంది ఎన్నో విధాలుగా మనకి మాట సాయమో చేతి సాయమో చేసి ఉండొచ్చు. ఎవరెవరు మనకి ఏ విషయంలో ఎలాగ మనకు మేలు చేశారో గుర్తుపెట్టుకోండి.
తిరిగి వారికి మేలే చేయండి తప్ప మేలుకు ప్రతిగా ఎవరు కూడా కీడు చేయడానికి వీలు లేదు. మనకు కీడు చేసిన వారు కూడా బైబిల్ గ్రంథం ఏమని సెలవిస్తుందంటే, అయ్యా మేలు చేయండి రా అని చెప్తుంది. కీడుకు ప్రతి కీడు మీరు చేయొద్దు. కీడుకు ప్రతి కీడు మీరు చేస్తే ఎన్నటికీ మీ కుటుంబంలో నుంచి ఆ కీడు తొలగిపోదు. కీడు చేసిన వారికి మీరు మేలు చేయండి. మిమ్మల్ని దూషించిన వారిని మీరు దీవించండి. మిమ్మల్ని శపించిన వారిని మీరు ఆశీర్వదించండి. మీరు నిలవబడి ప్రార్థన చేయనప్పుడల్లా మీ శత్రువు కొరకు మీరు ప్రార్థన చేయండి. మిమ్మల్ని హింసించే వారి కొరకు మీరు ప్రార్థన చేయండి. అయ్యా వాడు ఆకలి గురింటే ఆహారం పెట్టరా, వాడు దాహం గురింటే వాడు దాహాన్ని తీర్చు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని వల్లరా, దేవుడి గురించి మనం ఆలోచన చేసినప్పుడు ప్రియులారా, ఆయన మేలు చేసిన వారి ఎడల కానీ కీడు చేసిన వారి ఎడల కానీ ఆయన ఎలా ఉన్నాడని మనం ఆలోచన చేస్తే ఉపకారం చేసేవాడిగానే ఉన్నాడు కానీ అపకారం చేసేవాడిగా దేవుడు లేడు. దేవుడంట వర్షాన్ని నీతిమంతుల మీద కురిపిస్తున్నాడంట, అనీతిమంతుల మీద కూడా వర్షాన్ని కురిపిస్తున్నాడంట. సూర్యుని యొక్క వెలుగుని నీతిమంతుల మీద ప్రకాశింపజేస్తున్నాడు, అనీతిమంతుల మీద కూడా ప్రకాశింపజేస్తున్నాడు. దేవుడిలో పక్షపాతం లేదు ప్రియులారా. పక్షపాతము కానీ పక్షవాతం కానీ ఎవరికైనా ఉండేదయ్యా అంటే మనకే. యెహోవా అందరికీ ఉపకారి, ఆయన ఎవ్వరికి అపకారం చేసేటటువంటి దేవుడు కాదు. ప్రియమైన దేవుని వల్లరా, కృతజ్ఞత కలిగిన వారి ఎడలను కృతజ్ఞత లేని వారి ఎడల కూడా దేవుడు మేలు చేసే దేవుడిగా ఉన్నాడు. కాబట్టి ఈరోజు మనం ఎలా ఉన్నామనేది మనల్ని మనం పరిశీలన చేసుకోవడానికి ఈరోజు ఈ మాటలు ప్రియులారా. కాబట్టి ప్రియులారా, ఒకసారి మనం దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలు యొక్క జీవిత చరిత్రను క్లుప్తంగా మనం ధ్యానం చేసినట్లయితే, ఎక్కడో ఐగుప్తిలో ఆ ఫరో యొక్క బానిసత్వంలో ఇంచుమించుగా 400 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్నటువంటి దాని గురించి బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే ఇనుప కొలిమి అని రాయబడింది ప్రియులారా. ఐగుప్తి బానిసత్వం గురించి రాయబడిన మాట ఏంటంటే ఇనుప కొలిమి. ఆ ఇనుప కొలిమి లాంటి ఆ యొక్క బానిసత్వంలో ఇశ్రాయేలైన ప్రజలు మ్రగ్గిపోతూ చితికిపోతూ నలిగిపోతూ ఏం చేయాలో అర్థం కాక మమ్మల్ని ఎవరు ఈ బాధల నుంచి విడిపిస్తారో తెలియక ప్రియులారా, ఆకాశం అందున్నటువంటి దేవునికి మోకరించి కన్నీళ్లు కార్చి మొరపెట్టుకుంటే ప్రియులారా, వారి యొక్క నిట్టూర్పులను చూసినటువంటి దేవుడు. నిట్టూర్పులు అంటే అర్థం ఏంటి చెప్పండి? నిట్టూర్పులు అంటే అర్థం ఏంటి? మూలుగులు అంటారు కదా. ఎవరైనా భర్త చనిపోయినటువంటి భార్యలను చూడండి, ఏడ్చి 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 ఇంక ఏడు ప్రాక అలసిపోయి అని మూలుతూ ఉంటారు కదా. అలాగా నిట్టూర్పులు విడుస్తున్నారు ఇశ్రాయేలీయులందరూ కూడా. నిట్టూర్పులు విరుస్తున్నటువంటి సమయంలో ప్రియులారా, ఆకాశమందున్న దేవుడు వాడి నిట్టూర్పులను వారు పెట్టినటువంటి మొరలు విని తన భక్తులైనటువంటి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు తాను చేసినటువంటి నిబంధన జ్ఞాపకం చేసుకొని ఐగుప్తి బానిసత్వంలో తన ప్రజలను విడిపించడానికి రక్షించడానికి ఒక మహానాయకుడైనటువంటి మోషేని తన కొరకు పుట్టించి ఐగుప్తినికి పంపించి ఐగుప్తిలో గొప్పమైన అద్భుతమైన ఎవరు ఎప్పుడు చేయనటువంటి ఆశ్చర్య కార్యములను అక్కడ జరిగించి ప్రజలను కానానుకు తీసుకొచ్చేటటువంటి సమయంలో ఆ ఐగుప్తిలోని ప్రించినప్పుడు కానానుకు నడుస్తున్నటువంటి సమయంలో ప్రియులారా, అరణ్యంలో చూడండి, పగలు మేఘస్తంభంలో నుండి రాత్రి అగ్నిస్తంభంలో ఉండి దేవుడు వారిని నడిపించాడు ముందుగా ఉండి. పగలు ఎండ దెబ్బ తగలకుండా రాత్రి వెన్నెల దెబ్బలు తగలకుండా ఆ 40 సంవత్సరాల అరణ్య ప్రయాణంలో వారు నడుస్తే వారు కాళ్ళు మాయలేదంట, వాళ్ళు వేసుకున్నటువంటి చెప్పులు అరగలేదంట, వాళ్ళు వేసుకున్న బట్టలు మాయలేదంట. దేవునికే స్తోత్రం కలుగును గాక. ఎన్ని సంవత్సరాలమ్మా? 40 years, 40 సంవత్సరాలు ఆ ఐగుప్తి బానిసత్వం నుంచి కనాను యాత్రకు నడిచేటటువంటి సమయంలో ప్రియులారా, వాళ్ళు నడుస్తూ ఉండగా వాళ్ళు కాళ్ళు వాయలేదు. కొద్దిసేపు నేను నుంచుంటే నా కాళ్ళు వాసిపోతాయి. ఇక్కడ 40 సంవత్సరాల ఆ అరణ్య యాత్రలో వాళ్ళు కాళ్ళు వాయలేదు, వాళ్ళు వేసుకున్న చెప్పులు అరగలేదు, వాళ్ళు కట్టుకున్నటువంటి బట్టలు మాయలేదంటే దేవుడు ఎలాగ వారిని నడిపించాడు మీకు అర్థం కావాలి. అయ్యో మాకు ఆకలి అవుతుంది, మాకు ఈరోజు మాంసం తినాలనిపిస్తుంది, మా నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి. ఏమయ్యా మోషే, అరణ్యంలో మమ్మల్ని చంపడానికి ఇక్కడ తీసుకొచ్చావు అంటే ప్రియులారా, మోషే ప్రార్థించగా దేవుడు ఆకాశం నుంచి ఏం కురిపించాడమ్మా? మన్నాను కురిపించాడు. ఒకసారి తెల్లని అపూపములాగా ఉంటుందంట, మన్నాను కురిపించాడు. ఆకాశం నుంచి ఆహారాన్ని కురిపించాడు దేవుడు. తర్వాత ఆకాశం నుంచి పూరేడు పిట్టలను మాంసాన్ని కురిపించాడు. అమ్మ మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతా, ఆకాశం నుంచి ఏం పడతాయి చెప్పండి? ఆకాశం నుంచి ఏం పడతాయి? ఇది శీతాకాలం మంచు పడుతుంది ఇప్పుడు కదా, మంచు పడుతుంది శీతాకాలం. తర్వాత ఇంకేం పడతాయి ఆకాశం నుంచి? వర్షం పడుతుంది వర్షాకాలంలో. తర్వాత ఇంకేం పడుతుంది ఆకాశం నుంచి? ఎండాకాలం వడగాలి పడుతుంది, సూర్యుని వేడి. ఇంకా ఏం పడతాయి ఆకాశం నుంచి? వడగండ్లు పడతాయి.
కదా, తర్వాత పిడుగులు పడతాయి, తర్వాత ఇంకేం పడతాయి అమ్మా, ఇంకేం పడతాయి చెప్పండి. ఇవన్నీ ఆకాశం నుంచి పడతాయని మనకు తెలుసు. కానీ చరిత్రలో తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలులు ఆ ఐగుప్తి బానిసత్వం నుంచి కనాను యాత్రకు నడిపించబడుతున్నటువంటి దినముల్లో ప్రియులారా 40 సంవత్సరాలు ప్రియులారా దేవుడు ఆకాశము నుండి ఏం కురిపించాడంట? ఆహారం ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా కురిపించబడతాం చూసారా మీరు? ఏదో టీవీలోనో ఫేస్బుక్లోనో అక్కడ వర్షానికి చేపల వర్షం పడిందిరా అంటే చెబితే విన్నాం, మనం చూడలేదు. మనం చేపల వర్షం అంట, కప్పల వర్షం అంట, ఆకాశం నుంచి వర్షంలో చేపలు పండేని చూస్తాం కదా, మనం చూడలేదు. కానీ చరిత్రలో ప్రియులరా తాను ప్రేమించిన తన ప్రజలైన ఇశ్రాయేలును ఐగుప్తి బానిసత్వం నుంచి కానాను నుంచి నడిపించే యాత్రలో 40 సంవత్సరాలు ఆకాశం నుంచి మాంసాన్ని కురిపించాడు ఆయన. వారు తిని తృప్తి చెంది పళ్ళల్లో ఇరుక్కుపోయేంత వరకు తిన్నారంట. ఇదిగో ఈ అరణ్యంలో మాకు నీళ్లు లేవు, మేము ఏం చేయాలి, మేము మా పిల్లలు చచ్చిపోవాలా మోషే అన్నప్పుడు బండను కొడితే ఒక మహాసముద్రం లాగా ప్రియులరా ఆ బండలో నుంచి నీళ్లు ఒక జలధార ప్రవహించింది. ఆ ప్రవహించినటువంటి దానిలో చక్కగా పిల్లలు, తల్లు, పెద్దలు, వృద్ధులు అందరూ జలకాలాట ఆడేశారు. తెలుసా మీకు? చక్కగా సమృద్ధిగా తిని తృప్తి చెందారు. ఏమయ్యా, ఐగుప్తులో ఉన్నప్పుడు మేము ఎంత చక్కగా మంచి మంచి ఆహార పదార్థాలు తిన్నాం, ఈ అరణ్యంలో మమ్మల్ని చంపడానికి తెచ్చావా? అక్కడ ఎన్నో కీరకాయలు తిన్నాం, దోసకాయలు తిన్నాం, ఎన్నెన్నో తిన్నాం, అక్కడ మాకు ఉచితంగానే పెట్టేశాడు అంటాడు ఫరో. ఏం పెట్టలేదు ఉచితంగా అక్కడ ఫరో, గొడ్డు చాకిరి చేయించి పెట్టాడు. ఏ చాకిరి అంటారు దాన్ని? గొడ్డు చాకిరి అంటారు కదా. గొడ్డు చాకిరి చేస్తేనే వాళ్ళకి ఏదో వాళ్ళ ముఖాన్ని అలా వేసాడు. కానీ అరణ్యంలో వరకు వచ్చిన తర్వాత ఏ కష్టపడకుండానే 40 దినాలు దేవుడు పోషిస్తున్నాడే. ఆహారం కావాలంటే ఆకాశం నుంచి ఆహారం కురిపిస్తున్నాడు, మాంసం కావాలంటే మాంసాన్ని కురిపిస్తున్నాడు, నీళ్లు కావాలంటే బండలను బద్దలు కొట్టి నీళ్లు తెప్పిస్తున్నాడు. ఇదిగో వెనకాల ఫరో సైన్యము ముందు ఎర్ర సముద్రం ఎదురొచ్చినప్పుడు ఏం చేశాడయ్యా దేవుడు అంటే, ఎర్ర సముద్రాన్ని కూడా 2 పాయలుగా చీల్చేసి ఆరిన నేల మీద తన ప్రజలను కాలికి బురద కూడా అంటకుండా నడిపించాడంటే అవతలికి దేవుడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఏం చేయాలి ఇంకా చెప్పండి? దేవుడు ఇంకా తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలులకు ఇంతకన్నా ఇంకో గొప్ప కార్యాలు ఏం చేయాలి ప్రియులారా? కాళ్ళతో తాకి చూశారు, చేతులతో తాకి చూశారు ప్రియులారా, నోటితో రుచి చూచారు. ఆయన చేసినటువంటి సూచక క్రియలు, అద్భుత కార్యములు, మహత్కార్యములు అయినప్పటికీ కూడా ఇన్ని మేలులు పొందినటువంటి తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలులు చరిత్రలో ప్రియులారా కృతజ్ఞత లేకుండా చరిత్రహీనులుగా ఈరోజు మిగిలిపోయారు ప్రియులారా. ఒక్కసారి ఆ మాట చదువుదామా, ముగించుకుందాం. చూడండి, రోమాపత్రిక 1వ అధ్యాయం 1వ వచనం ప్రియులారా, చరిత్రలో దేవుని ప్రజలైన ఇశ్రాయేలు దేవుని పట్ల కృతజ్ఞత లేని వారుగా జీవించాడు. ఎన్ని మేలులు ప్రియులారా, ఎన్నని చెప్పమంటారు? అధ్యాయాలే ఉన్నాయి దేవుడు వారికి చేసినటువంటి మేలుల గురించి. ఎన్ని 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 ఐగుప్తి తొలిచూలు పిల్లలందరినీ చంపేశాడు తన పిల్లల కోసం. కానీ వీరి యొక్క సమాజంలో మాత్రం, వీరి పాళెంలో కానీ వీరి పిల్లలకి ఏం కలుగులేదు. ఎన్నెన్ని గొప్ప కార్యాలంటే ఐగుప్తి రాజు యొక్క వెన్నులో వణుకు పుట్టించేటటువంటి కార్యాలు చేశాడు దేవుడు. అయినా కూడా తన ప్రజలైన ఇశ్రాయేలీలు దేవుడు చేసినటువంటి మేలులు మర్చిపోయి కృతజ్ఞత లేని వారిగా చరిత్రలో నిలిచిపోయారండి. చదవండి, రోమాపత్రిక 1వ అధ్యాయం 21. మరియు వారు అనగా ఇశ్రాయేలీలు, చరిత్రలో ఇశ్రాయేలు అనబడినటువంటి దేవుని ప్రజలు దేవునిని దేవునిగా ప్రియులారా ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కనీసం కృతజ్ఞతాస్తుతులు చెల్లించట్లేదంట. అమలారా, అయిలారా, నా సహోదరులారా, నా సహోదరి మనలారా, దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలారా, చూడండి, చరిత్రలో తాను ప్రేమించి ఏర్పరచుకున్నటువంటి తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలుల యొక్క జీవిత గాథ. సాక్షాత్తు దేవుడే వారిని నడిపించాడు. దేవుడు నడిపించి ఆ ఐగుప్తి బానిసత్వం నుంచి, ఆ ఇబ్బంది కొలిముల నుంచి ప్రియులారా వారు చేరుకోగలిగినటువంటి ఆ కనానుకి ప్రియులారా నడిపించినప్పటికీ ఎన్నో మేలులు చేసినా కూడా ఆ మేలులు మరిచిపోయి కృతజ్ఞత లేని వారుగా బ్రతికిరమ్మా. దేవుడు వీరి చరిత్రను మన ముందు పెడుతున్నాడు. అయ్యా, చరిత్రలో నా ప్రజలని నేను ఏర్పరచుకున్నటువంటి వారు చరిత్రలో నేను చేసినటువంటి మేలులు మరిచిపోయి కనీసం నాకు కృతజ్ఞతాస్తుతులు కూడా చెల్లించలేదురా అంటున్నాడు. కనీసం ఏం చేయలేదంటమ్మా? కృతజ్ఞతాస్తుతులు కూడా చెల్లించలేదని దేవుడు వాపోతున్నాడు. దేవుడు బాధపడుతున్నాడు. ప్రియమైన దేవుని ప్రజలారా, మరి వీరు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపలేదు. దేవుడు ఇశ్రాయేలుకు ప్రియులారా ఎన్ని చేసినా కూడా వారికే కాదమ్మా,
ఈరోజు నీకు నాకు మనందరికీ కూడా ఎన్నో మేలులు చేస్తున్నాడు ఆయన. ఏం చేయలేదు చెప్పండి దేవుడు? కరోనా టైంలో దేవుడు మనకి ఎన్ని మేలులు చేశాడు ఆయన. మన ఇంట్లో పెట్టి మనల్ని పోషించాడు దేవుడు. ఆ రోజు మనం ఏమైనా కష్టపడ్డామా? కష్టపడడానికి ఏమైనా పనులు ఉన్నాయా? ప్రాణభయంతో ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని పిల్లల్ని అందరిని కోడిగా తన పిల్లల్ని రెక్కల కింద చేర్చుకున్నట్టుగా మన రెక్కల కింద చేర్చుకొని ఎన్ని సంవత్సరాలు మనం ఇంట్లో ఉంటే దేవుడు మనల్ని పోషించాడు కదా. ఏ కరోనా మనకు సోకకుండా, మన కుటుంబాల్లో ఏ శవాలు కూడా లేకోకుండా పిల్లలు ఈరోజు నీవు నేను మనం అందరం సజీవులుగా ఉంటుంది. కృప, దేవుని కృప కదా, దేవుడు చేసిన మేలు కదా. ఏం మేలులు చేయాలి దేవుడు? ఈరోజు నువ్వు నేను బ్రతుకున్నామంటే అది మేలు కాదా చెప్పండి? కాబట్టి అమ్మలారా, అయ్యలారా, దేవుని ఎడల, అంతేకాకుండా మన ఎడల మేలు చేసిన వారి ఎడల కూడా మనం ఎలా ఉండాలి? కృతజ్ఞత కలిగి ఉండాలి. చేసినటువంటి మేలులు మరిచిపోయే వరంగా మనం ఉండకూడదు ప్రియులారా. మీరు కృతజ్ఞత కలిగి ఉండండి అని అంటున్నాడు దేవుడు. ఒకసారి ఒక రెఫరెన్స్ చదవండి. కొలస్సీ పత్రిక 3:15 అపోస్తలుడైన పౌలు గారు కొలస్సీలో ఉన్నటువంటి క్రీస్తు సంఘానికి పత్రిక రాస్తూ చెప్తున్నాడు. కొలస్సీ పత్రిక 3:15 త్వరగా చదవాలి. కొలస్సీ పత్రిక 3:15 ఉన్న మాట చదువుతున్నారు, చాలా జాగ్రత్తగా వినండి, ముగించుకుందాం. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి, ఇందు కొరకే మీరు ఒక్క శరీరముగా పిలువబడితిరి. మరియు అమలారా, ఇలారా, ఇదిగో సంగమా, క్రైస్తవ బిడ్డలారా, దేవుని ప్రజలారా, ఎలా ఉండమంటున్నాడు మనల్ని? మీరు కృతజ్ఞత కలిగి ఉండండి. మళ్ళీ చదువునానా? క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి, ఇందు కొరకే మీరు ఒక్క శరీరముగా ఉండుటకు పిలువబడితిరి. మరియు ఎలా ఉండమంటున్నాడు? కృతజ్ఞత లేని వారిగా ఉండండి, చేసిన మేలులు మరిచిపోండి అంటున్నాడు దేవుడు. ఇక్కడ మీరు కృతజ్ఞత కలిగి ఉండండి అంటున్నాడు ప్రియులారా. సంఘంతో చెప్తున్నాడు ఇక్కడ ఈ మాట. సంఘం అనగా మనమే, క్రీస్తు రక్తం చేత కొనబడిన మనమే సంఘం. మనకు చెప్తున్నాడు ఈ మాట, మీరు కృతజ్ఞత గలవారై ఉండండి. ఏమండి? కృతజ్ఞత గలవారైనాడు ప్రియులారా. దేవుడు కృతజ్ఞత కలిగిన వాడు. బైబిల్లో మనందరికీ తెలుసు దేవుడు ఎంతటి కృతజ్ఞత కలిగిన వాడంటే చాలా కృతజ్ఞత కలిగిన వాడు. అందుకే ఆయన పిల్లలమైనటువంటి మనల్ని కూడా, ఒరే నేను కృతజ్ఞత కలిగిన వాడిరా, మీరు కూడా ఎలా ఉండండి అంటున్నాడు దేవుడు? కృతజ్ఞత కలిగి ఉండండి అంటున్నాడు. ఒక మాట చదవండి, మత్తయి సువార్త 10:42. మత్తయి సువార్త 10:42 త్వరగా తీయాలి బైబిల్. మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఒకరిని చేర్చుకొనును, ఒకనికి గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చును, అవి ఊరకనే పోవు, అవి పరలోకంలో దాచబడి ఉంటాయని బైబిల్లో సెలవిచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రవక్తని చేర్చుకునేవాడు ప్రవక్త ఫలాన్ని పొందుతాడని, శిష్యుడని ఎవడైతే ఈ చిన్నవాళ్ళలో శిష్యుడిని చేర్చుకుంటాడో నా నామం పేరట, వాడికి గిన్నెడు చన్నీళ్ళు ఎవరిస్తారో అవి ఊరకనే పోవు, అవి పరలోకంలో దాచబడి ఉంటాయి అంటున్నాడంటే దేవుడు. ప్రియులారా, దేవుడు కృతజ్ఞత కలిగిన వాడని మనకి ఈ వాక్యం సెలవిస్తుంది. పరిశుద్ధులకు మీరు చేసింది దేవుడు మర్చిపోవటం కూడా ఆయన అన్యాయస్తుడు కాదని బైబిల్లో ఉందంటే ప్రియులారా, దేవుడు కృతజ్ఞత కలిగిన వాడు. హెబ్రీ పత్రిక 6:10 మీరు రాసుకోండి. దేవుడు అనగానే కృతజ్ఞత కలిగిన దేవుడు. కాబట్టి తన పిల్లలమైన మనల్ని కూడా ఎలా ఉండమంటున్నాడు? కృతజ్ఞత కలిగి ఉండమంటున్నాడు. అమలారా, చివరి మాటలు. ఈ ప్రకృతిని మీరు గమనించండి. ప్రకృతిలో ఉన్న ప్రతిదీ కూడా కృతజ్ఞత కలిగింది. ప్రతి జీవి కృతజ్ఞత కలిగిందే. మీరు ఇది గమనించాలి. ప్రకృతిలో నోరు లేని, ఆత్మ లేని ప్రతి జీవి కూడా ప్రియులారా కృతజ్ఞత కలిగింది. ఈ విషయం ఎవ్వరూ మర్చిపోకండి. గడ్డి పరక వేస్తే గుండె నిండా ప్రేమను నింపుకొని గిన్నెటి తెల్లటి పాలు ఇస్తుందండి గేదె. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక్క గడ్డి పరక వేచి చూడండి, కృతజ్ఞత, హృదయమంతా కృతజ్ఞతతో గిన్నె నిండా తెల్లటి పాలు ఇచ్చి తాగండి ఆయన, తాగండి, ఆరోగ్యంగా ఉండండి రానిద్ది. 4 మనం తిని నవ్వులకి పిప్ప కూడా పీల్చినటువంటి ఎంగిలి ముక్కలు ఏంటి? ఇదిగో ఈ కుక్కకి, నా కాళ్ళ దగ్గర ఉన్న కుక్కకి ఎంగిలి మెతులు ఎత్తాడు దాని అంకులు తీసుకుపోయి, ఆయన కాళ్ళ దగ్గర పడుంది ఇప్పుడు ఈ కుక్క. ఆయన కాళ్ళ దగ్గర ఇదిగో కుక్క పడిందంటే ఈ కుక్క ఎంత కృతజ్ఞత కలిగి ఉందో చూడండి. ఏ మొక్కలు వేసాం దానికి? మనం తినేటప్పుడు మనం మిగిల్చినటువంటి మొక్కలు తీసుకెళ్ళి వేస్తాం, వాటికి గడ్డి వేస్తాం, బర్రెకి, గేదెకి. కానీ ఎంతటి కృతజ్ఞత! ఈరోజు ఆ కృతజ్ఞత మనలో ఉందా?
అందుకని అంచె దినములలో కృతజ్ఞత లేని వారు ఉంటారు. అలాంటి వారికి తిమోతి నువ్వు దూరంగా ఉండు. అమలారా ఐలారా, మనం అందరం కృతజ్ఞత కలిగి జీవిద్దాం. దేవుడి ఎడల కృతజ్ఞత కలిగి జీవిద్దాం. మన ఎడల ఎవరైతే మేలు చేశారో వారి ఎడల మనం కృతజ్ఞత కలిగి జీవిద్దాం. అలా అందరూ ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధ ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకమందున తండ్రి, మీ పరిశుద్ధమైన ఉన్నతమైన ఘనమైన నామానికి స్తోత్రాలు తండ్రి. ఈ కార్యక్రమంలో ప్రభువా కొన్ని మాటలు నీ బిడ్డలకు తెలియజేశాను తండ్రి. నీ మాటలు విన్న నీ బిడ్డలందరూ కూడా నేను చక్కగా ఆ మాటల ప్రకారంగా జీవించి కృపా ధన్యత మీ బిడ్డలందరికీ దయచేయమని యేసు ప్రభువారి నామాన్ని ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.